హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు మనం అయితే గాలివీడు మార్కెట్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే గాలివీడు మార్కెట్ అనగానే ఎర్రగొర్రెలు ఎర్రబొట్టెలు ఫేమస్ అండి. ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి మనం అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు వచ్చి నేను వచ్చి గాలివీడు మార్కెట్లో అయితే ఉన్నానండి. గాలివీడు అన్నమయ్య డిస్టిక్, రాయచోటి నుంచి ఒక 27-28 కిలోమీటర్ వస్తుంది. పీలేరు నుంచి అయితే ఒక 80 కిలోమీటర్లు వస్తుంది యావరేజ్గా. ఇక్కడ ఈ మార్కెట్లో ఎర్రబొట్టెలు ఎర్రగొర్రెలు ఎక్కువ అయితే వస్తాయండి. నెల్లూరు జుడిపోయినది ఎక్కువ చాలా తక్కువ వస్తాయి. సో ఇక్కడైతే ఏం రేట్లు ఉన్నాయి ఏమి అనే ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం అయితే వీడియోలో చేద్దాము. డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గరే కనుక్కుందాం ఏం రేట్లు పోతాయి ఏమనేసి. ఇప్పుడు నెల్లూరు జుడిపికి దీంట్లోకి ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా కూడా కనుక్కుందాం అనమాట. ఏమి రేట్లు ఉన్నాయి, ఏది వాల్యూ ఎక్కువ ఉంటుంది అనేసి కనుక్కుందాం. సో ఇక్కడ చూస్తే ఒక బ్యాచ్ అయితే ఉన్నట్టుంది. మొత్తం అయితే పెద్ద సైజు గొర్రెలు బ్యాచ్లు అయితే ఉండదన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం కూడా చూస్తే ఇవన్నీ కూడా లోపలికి పోతే మనం అంతా మొత్తం అంతా బ్యాచ్లు అయితే గొర్రెలు అయితే ఉంటాయన్నమాట. ఈ గొర్రెలు కొనుక్కున్నారా లేదా ఉన్నాయని కనుక్కో అన్న. ఒక నిమిషం ఇట్లా మీరు నువ్వు వద్దా? ఓకేలే, పర్లేదు. మీరు కొన్నారా అమ్ముతున్నారా? అమ్మేశారా? 26,000 అమ్మినారు జత. ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నా మొత్తం? 30 గొర్రెలు 12 పిల్లలు మొత్తం కట్టకట్ట మీద 26,000తో అమ్మేశారు. అంతే కదా, 26,000తో అమ్మేశారు. ఇప్పుడు మీకు నెల్లూరు జుడిపి అప్పుడు ఎక్కువ లైక్ చేయరు, అవి ఇష్టపడరు. అన్ని ఎర్రగొర్రెలే మీకు ఫేమస్ అనమాట. అవే మళ్ళా అమ్ముకోవాలనే అవే రేట్లు ఉంటాయి. పనాలన్నీ అమ్మాలని అవే. తెల్లగొర్రెలు అయితే ఎక్కువ పోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూస్తే 26,000 చిల్లరతో అయితే సోల్డ్ అయితే అయిపోయినాయి అంటండి. ఇవి చూడొచ్చు, 26,000 రూపాయలు జత మీద అండి, ఒక్కోటి కాదు. అప్పుడు ఒకటి 13,000 రూపాయలతో అయిపోయినాయి అనమాట. దీంట్లో కొన్నింటికి పిల్లలు ఉన్నాయి, కొన్నింటికి పిల్లలు లేవు. పిల్లలు అంటే ఈ సైజు పిల్లలు అయితే ఉన్నాయండి కొన్నింటికి. సో మొత్తం కట్టె మీద అట్లే కాబట్టి 26,000. పిల్ల గొర్రె తీసుకుంటే మాత్రం సపరేట్ రేట్ అయితే ఉంటుంది అనమాట. 13,000 రూపాయలు చిల్లర అనమాట. ఒక్కోటి 13,000 రూపీస్తో ఒక్కోటి అయిందనమాట. ఇప్పుడు గొర్రె పిల్ల సపరేట్ చేసుకుంటే ఒక 15-14 అయితే రేట్ అయితే పెరగచ్చు అనమాట. సో అది దాని తర్వాత ఫ్రెండ్స్ అయితే మనము ఆ బ్యాచ్ అయితే చూసాం కదా. దాని తర్వాత వచ్చి మొత్తం కూడా చూద్దాము. ఒక 5-6 బ్యాచ్లు చూసినట్టే ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే ఇవైతే అయిపోయినట్టున్నాయి, సోల్డ్ అయితే అయిపోయినట్టున్నాయి. ఇవైతే ఫైనల్ ప్రైస్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇవైతే ఏం రేటుకైనా ఏమని కనుక్కుందాం. అన్నా ఎవరన్నా రైతు కొనుక్కోండి, ఎవరన్నా మీరేనా? ఏం రేటు పడ్డాయన్నా గొర్రెలు? 24,000 ఫైనల్ గా. 8 పిల్లలు ఉన్నాయి. గొర్రెలు మిగతాటి ఎన్ని ఉన్నాయి? 23 గొర్రెలు ఉన్నాయి. అంతా 24,000తో తెగింది అనమాట వ్యాపారం. ఇంతేనా? 24,000 ఫ్రెండ్స్. చూస్తే 24,000తో వ్యాపారం అయితే అయిపోయింది అనమాట. ఇది కూడా ఫైనల్ ప్రైస్ గా చెప్తానండి. 24,000 రూపాయలతో అయితే ఫైనల్ ప్రైస్ గా చెప్తానండి. దీంట్లోనే చెప్పడం వ్యాపారం అనేది అయిపోయింది అనమాట. ఎట్లా ఉందన్నా మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువ 33-34 అంటే గొర్రెని బట్టి రేటు పెరుగుతుందంటావు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అన్ని ఎర్రయ్యేనా? తెల్ల ఏముండవు. ఎందుకు తెల్లవి మీరు ఇష్టపడరు? తెల్లవి బాగుండవు. ఈ సైడ్ వచ్చి అమ్ముకోవాలనే మీ ఎర్రయ్యే, కొనుక్కోవాలనే ఎర్రయ్యే. ఒకవేళ తెల్లవి కొన్నా కూడా మీరు అమ్మాలంటే కష్టం. దాంట్లో కంటే దీంట్లో రేట్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ ఉంటావు. కానీ ఈ ఏరియాలో ఎక్కువ ఎర్రయ్యే. ఈ ఏరియాలో గాలివీడు, అంగళ్ళు, కదిరి, అనంతపురం ఇవంతా ఎర్రయ్యే. అదే మీకు బంగారు, ఇది నెల్లూరు ఉడిపి వెండి అంటావు. ఓకే ఓకే అంతేలే, ఒక ఏరియాలో ఒకలా ఉంటది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇవేమన్నా కొన్నారా? ఏం రేటు పడినాయా? 26,000 జత. అప్పుడు 2 పిల్లలు వస్తాయా? 2 గొర్రెలకి 2 గొర్రెలు 2 పిల్లలు మొత్తం 4 కలిపి 26,000 అనమాట. జత 26,000. ఫ్రెండ్స్ చూస్తే 26,000 అంటండి జత మీద. 26,000తో అయితే కొన్నారంట అన్నంలో. చూడొచ్చు, 26,000 రూపాయలు. అప్పుడు 4 గొర్రెలు 4 పిల్లలు మొత్తం 8 అనమాట. 2 జతలు 26 52,000తో అయితే కొన్నారనమాట 4 గజలపై. సో దాని తర్వాత వచ్చి మనం అయితే బ్యాచులర్ చూద్దాం. ఒకటే మాటతో కొట్టేసండి, ఎర్రగొర్రెలు బంగారం, నెల్లూరు జుడిపి వెండి అనే లెక్కలో. సో ఇక్కడ ఈ ఏరియాలో ఇవి కాబట్టి, డిమాండ్ ఇవే కాబట్టి. సో ఇదే అనమాట. దీని తర్వాత ఇప్పుడు ఏముండయి నా ఎవరన్నా రైతు? ఎవరివే అన్నా? ఉన్నాయా? మేనా ఉన్నాయా? ఏదైతే అన్నా జత 25,300 చెప్తాను జత. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో 23,500 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 23,500 రూపీస్ అయితే చెప్తున్నాడు.
దీంట్లో అయితే కొన్ని ఆటలకు పిల్లలు ఉన్నాయి, కొన్ని ఆటలకు అయితే పిల్లలు లేవు అనమాట. 23,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఈ బ్యాచ్లో 23,500 రూపాయలు చెప్తాను అనమాట. ఆడ చూసింది అది ఫైనల్ ప్రైజ్ 24,000 రూపాయలు అనమాట. అది చెప్పింది 26,000 రూపాయలు ఫస్ట్ చూసింది మనం. అదేనమాట ఈ బ్యాచ్లో కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి. 23,500 అంటే చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి వ్యాపారాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. దాని తర్వాత వచ్చి నెక్స్ట్ చూద్దాం మనము. ఈ బ్యాచ్లో పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి, ఈ బ్యాచ్లో పిల్లలు ఏమన్నా ఉన్నాయా లేదంటే రేట్లు తగ్గినాయా పెరిగినాయని చూద్దాం. ఎవరన్నా రైతనా మీరన్నా? ఎన్ని ఉన్నాయన్నా గొర్రెలు? 28 గొర్రెలు ఎన్నో ఉన్నాయి అనుకుందాము. ఏం చెప్తానన్నా జత? 25,500. పిల్లలు ఏమన్నా ఉన్నాయనా? 2 పిల్లలు ఉన్నాయి, మిగతా అంతా సూటు గొర్రెలు లెక్క. 25,000 చెప్తాను ఫ్రెండ్స్. చూస్తే 25,000 రూపీస్ అయితే చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 25,000 రూపాయలతో అయితే వ్యాపారం చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 12,500 రూపాయలతో చెప్తున్నాడు. పిల్లలు ఏం లేవండి దీంట్లో, 1-2 పిల్లలు ఉన్నాయంట, మిగతా అంతా కూడా సూటు గొర్రెలు అనమాట. 25,500, 25 అయితే 500 రూపాయలు అనమాట. ఒక్కోటి 12 అయితే 500 రూపాయలు అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో 25,500 రూపాయలు అయితే చెప్తాను ఈ గొర్రెలు. ఇవంతా కూడా మనం మాట్లాడిన అవసరమే లేదు. ఇక్కడ తెల్ల గొర్రెలు చూద్దామంటే కూడా ఉండవు అనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ఉండాయా లేదా అయిపోయినాయా, అయిపోయింటే ఏం రేట్లు అనేది మనం కనుక్కుంటాం అనమాట. ఇక్కడ అన్నా మీయే కదన్నా అమ్మేసారా? ఉండాయా? ఉండాయి. ఏం చెప్తాను అన్న జత? బేరమేం కాల. మీరేం చెప్తాను? ఎంత చెప్తారో మీరు? 30,000 చెప్తాను జత. పిల్లలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ చూస్తే 30,000 రూపీస్ అయితే చెప్తున్నానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 30,000 రూపాయలు చెప్తున్నాడు. ఇప్పుడు తెగిండే రేట్లు అంతా కూడా 24, 25, 26 మధ్యలో దిగినాయి. సో ఇది కూడా కొంచెం ఇటు అటు అయితే ఉండొచ్చు అనమాట. 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఒక్కొక్క గొర్రెని 15,000 రూపాయలు అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు గొర్రెలు చూడండి ఒకసారి నీట్గా, మీకు అర్థం అవ్వచ్చు. అంత పెద్ద సైజు గొర్రెలు. కొన్ని ఆటలకు పిల్లలు అయితే, అన్ని ఆటలకు పిల్లలు ఉన్నాయనా? 3 ఆటలు లేవు, మిగతా అంతా కూడా పిల్లలు ఉన్నాయి. అప్పుడు ఒక గొర్రె ఒక పిల్ల 15,000 రూపాయలు చెప్తాను, జత 30,000 చెప్తాను. వ్యాపారం తగ్గింపు అనేది ఉంటుంది కదా, ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అది అనమాట. పిల్లలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, పిల్లలంతా కూడా బాగుంటాయి అనమాట. ఇవంతా సైజు అయితే పెద్ద సైజు గొర్రెలు అండి. ఇంకా ఏదైనా కూడా సైజును బట్టి రేటు కాస్త ఇటు అటు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇదైతే 30,000 రూపాయలు అయితే చెప్పినమాట. దాని తర్వాత ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ చూద్దాం మనం ఒకసారి. ఈ బ్యాచ్ చూస్తే మీకు చాలా వరకు అయితే ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. సో నేను చెప్పేది ఏమంటే, వీలైతే మీరు ఒక 4-5 నిమిషాలు కన్నా వీడియో చూడగలిగితే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా అనేది వస్తుందన్నమాట. ఒక 1 మినిట్ 2 మినిట్స్లో అయితే తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక బ్యాచ్ చూపించడానికే మనము ఒక బ్యాచ్ చూపించడానికే దగ్గర దగ్గర ఒక 4-5 నిమిషాలు పట్టచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మనము మీకు తొందరగా తక్కువ టైంలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమన్నమాట. సో ఒక 4-5 నిమిషాలు చూడగలిగితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే నీట్గా వస్తుందని నేను అనుకుంటాను. సో మీకు దాని తర్వాత నచ్చపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఇవైతే చూద్దాము ఉండాయా లేదా. అన్నా ఎవరి అన్నా? అన్నా ఎవరి అన్నా? మీ అన్నా? ఏం రేటు చెప్తానన్నా? జత పిల్లల అన్నిటి గొర్రెకి పిల్లదా? 10 గొర్రెలు 30 పిల్లలు 32,000 చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే 32,000 అయితే చెప్తానట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 32,000 చెప్తున్నాడు. పిల్లలు అన్నిటికైతే పిల్లలు లేవంట. 10 పిల్లలు ఒక 20 గొర్రెలు ఆ విధంగా చెప్తానండి. 32,000 రూపాయలు అయితే చెప్తున్నాడండి. రేటు ఎందుకు అంటే దీంట్లో ఉండే పిల్లలు మంచి సైజులో ఉన్నాయి పిల్లలు. సో దానివల్ల అయితే రేట్ ఎక్కువ అయితే చెప్తాను అనమాట. పిల్లలంతా కూడా ఈ పిల్ల అయితే ఒక దగ్గర దగ్గర ఒక 5 నెలల పిల్ల ఆ విధంగా ఉంది. 4 లేదా 5 నెలల పిల్లలు అయితే ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. 32,000 అంటే ఒక్కొక్కటి అప్పుడు మనం డివైడ్ చేసుకుంటే 16,000 రూపాయలు అయితే చెప్తున్నానండి. ఒక గొర్రెడు ఒక పిల్లలు అయితే వస్తుంది. దాంట్లో ఒక పిల్ల దగ్గర దగ్గర యావరేజ్గా ఒక 6-7 విలువ చేసే పిల్లలు అయితే ఉండదన్నమాట. ఇప్పుడు 16,000లో 6,000 పోతే దగ్గర దగ్గర 10,000 రూపాయలు పడుతుందన్నమాట యావరేజ్గా పిల్ల. సో దానివల్ల అనేది కాస్త రేట్ ఎక్కువైతే చెప్తున్నాడు. అయినా కూడా చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఇయర్ కాబట్టి 32,000 చెప్తే 30 లోపల అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో అది అనమాట విషయం. 30 లోపల అయితే ఖచ్చితంగా అడుగుతారు. కాస్త ఇటు అటు అయితే ఉండదన్నమాట. అటు సైడ్ అయితే బేరం అయితే అయినట్టున్నాయి. బండి ఎక్కిస్తాను
దాని తర్వాత కొంచెం లోపల పోదాం మనము. ఈడైతే కొంచెం చూద్దాం, కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈడ చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడొచ్చు, వీడియో రివీల్ చేసుకుందామండి. లేదా మీకు ఏదైనా డౌట్, ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూట్యూబ్లో కామెంట్ అయితే పెట్టండి. దానికి సంబంధించింది ఏదైనా ఉంటే మాట్లాడుతున్నాం. సో ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో 6-7 గొర్రెలు అయితే ఉన్నట్టున్నాయి. ఇవేం చెప్తారు అనుకుంటున్నాం అన్నా? ఎవరి అన్న ఇవే? ఎవరివే అమ్మేనాడా? ఉన్నాయనా? ఏం చెప్తాను చెప్తా, ఏమన్నా ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఇవంతా కూడా పెద్ద సైజు గొర్రెలు అండి. ఇవైతే ఉన్నాయంట, అంగా అమ్మలేదంట. ఏం చెప్తాడో కనుక్కుందాం మనం. అన్నా ఏం చెప్తాను అన్నా? ఏం చెప్తాను ఇవే? 23,000 జత. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? 2 పిల్లలు 6 గొర్రెలు ఉన్నాయి. 22,000 చెప్తాను రా. 23,000 ఫ్రెండ్స్. చూస్తే 23,000 అయితే చెప్తానండి. దీంట్లోనే చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మొత్తం అట్లే బ్యాచ్ మీద దీంట్లో అయితే డివైడ్ చేయకుండా అట్లే చెప్తున్నాడు అనమాట. 23,000 రూపాయలు చెప్తున్నాడు. 2 పిల్లలు 6 గొర్రెలు 23,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. ఎట్లుందన్నా మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? రేట్లు కొంచెం తక్కువే అంటావా? ఇక్కడ తెల్ల గొర్రె కనపడలేదు, అన్ని ఎర్రగానే ఇక్కడ. ఇక మీకు అవే నా డిమాండ్. తెల్ల గొర్రెలు పోవా? అవి కొనరా మీరు కొనరు అమ్మరు? ఇవి మీ ఏరే సేల్ అవ్వవు, అన్నీ ఎక్కువ ఇవే ఎర్ర గొర్రెలే. రేట్లు అయితే కొంచెం పర్వాలేదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్నా. సో అదే అనమాట. నెక్స్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది, వ్యాపారాలు జరుగుతున్నాయి. సో ఈ బ్యాచ్లో ఈ గొర్రెల్ని ఏం రేట్ పోతున్నాయి అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఇది